హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నానండి. అయితే చాలా వరకు కూడా మంచి కామెంట్స్ చేస్తున్నారండి. అక్క మేమైతే బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నాము, ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాము అని చెప్పేసి ఇలా కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇంకా కొంతమంది ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే ఇక్కడ షోల్డర్ నెక్ దగ్గర అర్థం అవ్వట్లేదు అక్క అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఇంకొంచెం క్లారిటీతో వీడియో చేయండి అక్క అని చెప్పేసి. అలాగేనండి, వారి కోసం అని చెప్పేసి బిగినర్స్ ఫస్ట్గా మీకు మీ కటింగ్ మీకు అంటే మీ బ్లౌజ్ కటింగ్ మీకు పర్ఫెక్ట్గా రావాలని చెప్పేసి నేనైతే ఎప్పుడు కూడా పేపర్ మీద చూపిస్తూ ఉంటాను, అప్పుడప్పుడు క్లాత్ల పైన కూడా చూపిస్తూ ఉంటాను. ఈ మధ్య కొంచెం స్టిచ్చింగ్ వీడియోస్ తగ్గాయండి. త్వరలో మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి. వీడియోని లైక్ చేయండి. అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కానీ ఇంకా మీకు ఇతర వీడియోస్ అంటే డిజైనింగ్ కటింగ్ వీడియోస్ కూడా కావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము ఎప్పుడైనా కానీ బిగినర్స్ ఫస్ట్గా వచ్చేసి అక్క మేము పేపర్ని ఎక్కడ సైడ్ వేసుకోవాలి, ఇంకొంచెం క్లారిటీతో చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. చూడండి, ఇలా క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి. ఇలా రెండు కోరస్ ఉంటాయి చూడండి, బ్లౌజ్ పీస్కి కానీ ఇలా పేపర్కి కానీ, ఇవి రెండు కూడా ఆపోజిట్లో ఉండాలి. మనం అక్కడ సైడ్ కూర్చున్నా ఇక్కడ సైడ్ కూర్చున్నా ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇలానే ఉండాలి. క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇక్కడ ఇటు సైడ్ కూర్చున్నారనుకోండి, ఈ క్లోజ్గా ఉన్నది మీ సైడ్ ఉండాలి. లేదంటే అక్కడ సైడ్ కూర్చున్నారనుకోండి, ఈ క్లోజ్గా ఉన్నది అక్కడ సైడ్ మీ సైడే ఉండాలి. ఓపెన్స్ రెండు ఎప్పుడు కూడా మనకు ఆపోజిట్లో ఉండాలన్నట్టు. ఓకేనా అండి? అయితే ఇక్కడ కింద చూడండి, కొన్ని క్లాత్లకి హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక పాదం మందము ఇలా స్ట్రేట్గా లైన్ అనేది వేసేసి ఇది కటింగ్ అనేది చేసేసేయాలి కంపల్సరీగా. లేదంటే హెచ్చు తగ్గులు అనేది వచ్చేస్తుంది, ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది. మరొక హాఫ్ ఇంచ్కి కుట్టు కోసం అండి. ఇది వచ్చేసి మనకు ఇక్కడ కుట్టు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇది కటింగ్లోకేనండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ తిరిగి చూపించండి అక్క, మాకు మళ్ళీ టేప్తో అర్థం కావట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ పర్ఫెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది చూడండి, కరెక్ట్గా ఇలా పట్టేసేయండి. మరీ ఇలా పీకకూడదు, ఎందుకంటే వారిన బ్లౌజులు ఉంటాయి కాబట్టి సాగినట్టుగా వచ్చేస్తుంది. అంటే బ్యాక్ సైడ్ పొడవు అనేది ఎక్కువగా అయిపోతుంది. మామూలుగా ఇలా పట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ పైన మార్కింగ్ నుంచి కోల్త అనేది ఇలా తీసుకోండి. ఇక్కడ మనము ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ ఇలా రెండు మార్కింగ్లు చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఎక్స్ట్రా అంటే ఇక్కడ పైన క్లాత్, మెయిన్ అంటే కుట్టు. ఓకేనండి? ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ వెడల్పు చుట్టుకొలత. ఓకేనండి? బ్లౌజ్ని ఇలా తిల్లగా వేసేసి ఈ రెండు జాయింటింగ్స్ సైడ్ జాయింటింగ్స్ ఇలా పట్టేసి ఇలా ఎప్పుడు కూడా తిరలాగా తీయాలి. బ్లౌజ్ని తిరలాగా కొలత తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. అలాగే డాట్స్ కోసం బ్యాక్ సైడ్ రెండు డాట్స్ ఉంటాయి ఇలాంటివి షోల్డర్కి మధ్యలో, వీటి కోసం మనము 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనండి? ఇటు హాఫ్ ఇంచు, మరొక డాట్ కోసం మరొక హాఫ్ ఇంచు, 1 ఇంచ్ సరిపోతుంది. అలాగే మనకు సైడ్ జెంటింగ్స్ కూడా ఇది ఎంత ఉంటే అంతైనా తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీకు సైడ్ జెంటింగ్స్ దగ్గర తక్కువగా ఉన్నదనుకోండి, ఒక హాఫ్ ఇంచు పెంచుకోవచ్చు, పర్వాలేదండి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇక్కడ బ్యాక్ నెక్ మార్కింగ్ అనేది చేద్దాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్లు అయితే చేసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు వచ్చేసి మనము ఇది కూడా బ్యాక్ సైడే మొత్తం కూడా మీరు బ్యాక్ సైడ్ కాబట్టి బ్యాక్ సైడే ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసి కొలతలన్నిటి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి డాట్స్ కోసం పెట్టుకుందాం చూడండి, ఈ డాట్స్కి ఎదురుగా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు వేయండి ఇలా. ఓకేనా అండి? ఈ మార్కింగ్లు చేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము షోల్డరు నెక్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేశాను. అంటే ఇలా రెండు మడతలుగా వేసేసి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర కరెక్ట్గా ఇలా కింద సైడ్ ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకున్నాక తర్వాత ఈ పైన పొర అనేది ఇలా కొంచెం తీసేసేయండి. తీసేసి పర్ఫెక్ట్గా ఇలా వచ్చేటట్టు కరెక్ట్గా పెట్టేసేయండి. ఇలా ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇక్కడ షోల్డర్ దగ్గర చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి నెక్ దగ్గర అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ సైడ్ కుట్టు దగ్గర ఒక మార్కింగు, మరొక పాదమందం ఇక్కడ సైడ్ మార్కింగ్ చేసుకోండి. ఓకేనా అండి?
ఇప్పుడు వచ్చేసి మనం ఇది బ్లౌజ్ని తీసేద్దాం మొత్తం కూడా. మీకు ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో చూపిస్తాను చూడండి. టోటల్గా మనకైతే 5 ఇంచెస్ వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. ఎందుకు 5 ఇంచెస్ కరెక్ట్ అని అంటున్నానంటే మనకు 3 ఇంచెస్ షోల్డరు, 2 ఇంచెస్ నెక్. ఓకేనా అండి? ఇదైతే మీకు క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ ఇలా వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ 2 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ 2 పాయింట్స్ కొంచెం పెంచండి. ఇక్కడ డీప్ కరెక్ట్గా రావడం కోసం, రౌండ్ నెక్ అనేది రావడం కోసం. ఇక్కడ చంకబాన్ దగ్గర కూడా మీకు కొలిచి చూపిస్తాను. మనకు పర్ఫెక్ట్గా ఉందండి 5.5కి. ఇప్పుడు మీరు స్కేల్తో మార్కింగ్ అనేది చేయండి. కంపల్సరీ స్కేల్ వాడాలండి. స్కేల్ వాడకపోతే ఏంటంటే మీకు మార్కింగ్ అనేది కరెక్ట్గా రాదు. ఇలా ఇది 2 ఇంచులు ఉందో లేదో మీకు చూపించలేదు కదండి. మనకు పర్ఫెక్ట్గా 2 ఇంచులు అనేది ఉంది చూడండి. ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడనేమో 3 ఇంచులు. ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంది, కొలత కూడా కరెక్ట్గా వచ్చిందండి. ఇలా మార్కింగ్ అనేది వేసేసేయండి. ఇలా మార్కింగ్ వేసుకున్నాక తర్వాత ఇక్కడ మనము 1/2 ఇంచు రాసి పెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచుని ఇలా తీసుకుంటే సరిపోతుంది. మార్కింగ్ కరెక్ట్గా వచ్చే వరకు కరెక్ట్గా మార్కింగ్ వేస్తూనే ఉండండి. మీకు కరెక్ట్ షేప్ అనేది రౌండ్ షేప్ వచ్చింది అన్నంత వరకు ఇలా వేస్తూనే ఉండండి. దానిపైన కటింగ్ చేయండి. ఇక్కడ 2.5కి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి డౌన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచు ఇలా ఇలా. ఓకేనా అండి? అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ మనం చంకబావం దగ్గర బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కుట్టు దగ్గర మార్కింగ్ అనేది పెట్టాం కదా ఫస్ట్. ఇక్కడ మనం దీనికి స్ట్రైట్గా అని చెప్పాను కదండి, దాని నుంచి ఇలా మార్కింగ్ అనేది వేసేసేయండి. అలాగే ఎక్స్ట్రా కుట్ల కోసం కొంచెం క్రాస్గా వేసుకోండి. దేనికోసం అంటే మీరు సైడ్ జెంటింగ్స్ ఒకసారి గమనించండి, కొంచెం క్రాస్గా ఉంటాయి. ఇప్పుడు ఇది ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేసేయండి. ఈ కిందది నేను కట్ చేస్తున్నాను చూడండి. ఎక్స్ట్రా పెట్టుకున్నది కటింగ్ అనేది చేసేసేయాలి తప్పకుండా, లేదంటే మళ్ళీ కొలతలు అటు ఇటుగా అయిపోతాయి. ఇలా అలాగే వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. ఇక్కడ వెళ్ళే క్లాత్ కానీ వేస్ట్ చేయకండి. మీరు ఉక్స్ పట్టి కాజాపట్టి మీకు ఇందులోనే వస్తుంది. ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజాపట్టి 3 ఇంచెస్ రాసి పెట్టుకోండి. ఇలా వెళ్ళిన క్లాత్ మీద మీరు తప్పకుండా రాసి పెట్టుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. అయితే ఒకరు కామెంట్ ఏమేమి చేశారంటే, అక్క మీకు చాలా పేపర్ పైన కట్ చేసి చూపిస్తున్నారు ఎందుకోసం? నేను దేనిపైన కట్ చేసి చూపిస్తే మీకు కూడా దానిపైన ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. నేను ఇప్పుడు క్లాత్ మీద కట్ చేసి మీకు పేపర్ మీద కట్ చేసుకోమని చెప్తే మీకు అంతగా ఇంట్రెస్ట్ అనేది అనిపించదు. అలాగే నేను కూడా మీకు పేపర్ పైన కట్ చేసి చూపించాను అనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కూడా నేర్చుకోవాలనే ఆసక్తి అనేది ఉంటుంది. అలాగే ఇలా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మీ బ్లౌజ్ మీకు కుట్టుకోవాలనే ఆసక్తి ఉంటే క్లాత్ పైన ఇలా ప్లెయిన్ కాటన్ క్లాత్ అనేది తీసుకొని, లైనింగ్ బ్లౌజ్ కాకుండా ప్లెయిన్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయండి. ఇది ప్లెయిన్ బ్లౌజు. ఇలా ప్లెయిన్ బ్లౌజు పైన ఈ పేపర్స్ అనేటివి పెట్టేసి కటింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా నేను చాలా క్లారిటీతో చెప్తానండి. చూడండి, ఇప్పుడు వచ్చేసాను బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి కొలతని తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా మనము బ్యాక్ పార్ట్ని మర్చిపోవాలి. ఫ్రంట్ పార్ట్ కొలత అంటే ముందు సైడ్ భాగాన్ని కొలత అనేది తీసుకోవాలి. ఇలా బ్లౌజ్ ఇట్లా తీసేసి కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా, దీన్ని ఇలా లాగి పట్టకూడదు. ఎప్పుడు మామూలుగా ఇలా పడితే సరిపోతుంది. చెప్పాను కదండి ఎందుకు లాగి పట్టకూడదు, నేను ముందే చెప్పాను. ఇది ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చిందంటే ఇది ఇప్పుడు 2 ఇంచెస్ అయినా ఉండొచ్చు, 1.5 ఇంచ్ అయినా ఉండొచ్చు, 1 ఇంచ్ కూడా ఉండొచ్చు. 1.5 ఇంచ్ పర్ఫెక్ట్గా వచ్చిందండి. అయితే బ్లౌజు మీ హైట్ బట్టి మీ కొలతలు బట్టి ఉంటుంది అన్నట్టు, కాబట్టి మీరు ఆది బ్లౌజ్తో తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఇలా మళ్ళీ ఒకసారి చెక్ చేయండి 1.5 ఇంచ్ వచ్చిందో లేదు. ఓకేనా అండి? 1 ఇంచ్ వస్తే 1 ఇంచ్ మలపాలి, 2 ఇంచెస్ వస్తే 2 ఇంచెస్, 1.5 ఇంచ్ ఇంతకంటే ఎక్కువగా రాదండి, మ్యాక్సిమం ఇంతే వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ సైడ్ పెట్టి కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఎప్పుడు కూడా మనము బ్యాక్ సైడ్ ఏమో ఇలా క్లోజ్గా ఉండే సైడ్ కట్ చేసుకున్నాము, ఫ్రంట్ పార్ట్ ఏమో ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ కట్ చేసుకోవాలి. ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టి కట్ చేయాలి.
రెండు మడతల్ని అలానే ఉంచేసి ఇలా క్రాస్గా పెట్టేసి క్రాస్ కటింగ్ అనేది వస్తుందండి. ఇలా పెట్టి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఓకే, ఇలా పెట్టేసి ఇప్పుడు ఇది ఎలా ఉండాలో మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నెక్ అనేది ఉంది, ఇది చంక భాగము. నెక్ వచ్చేసి ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ ఉండాలి ఎప్పుడు కూడా. ఇలా మార్కింగ్ అనేది చేయండి. ఇక్కడ వరకే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కొలత తీసుకోవాలి మనము. ఇక్కడ కొంచెం క్లాత్ కొంచెం తక్కువగా ఉంది కదా అక్క, మరి ప్రాబ్లం అవ్వదా అంటే అవ్వదండి, కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది తీసేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు కొలత అనేది తీసుకుందాం మనము. ఇక్కడనేమో 1/2 ఇంచ్ తీసుకోండి, సరిపోతుంది. 1/2 ఇంచ్. అలాగే ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ ఎప్పుడు ఏ కొలత తీసుకోవాలన్నా ఉక్స్ పట్టి సైడ్ నుంచి ఇక్కడ షోల్డర్ నుండి ఇలా కరెక్ట్గా వేసేసి ఈ ఉక్స్ పట్టిని ఇలా మలిపేసేసేయండి. ఎంత ఉందంత దీన్ని ఇలా మలిపేసేసేయాలి ఎప్పుడు కూడా. ఇలా మలిపేసేసి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ వరకే ఉంది. ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది చేసేసి స్కేల్తో మార్కింగ్ చేసేసేయండి. ఇలా ఇక్కడ 1/2 ఇంచ్ మనకు, ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా మీరు రాసి పెట్టుకుంటేనే బండ గుర్తుగా ఉంటుందండి. 1 ఇంచ్ తీసుకున్నారనుకోండి, ఇలా మార్కింగ్ కరెక్ట్గా వచ్చే వరకు వేయండి. ఇక్కడనేమో పాదం మందం లోతు తీసుకోండి. ఇక్కడ ఇలా ఇందులో కలిపేసేయాలి. ఇక్కడ లోతు ఎందుకు తీసుకోవాలి అని అంటే మీకు చంక భాగంలో పట్టి పీకినట్టుగా కాకుండా, అలాగే మనము హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ సైడు హ్యాండ్స్కి లోతు అనేది తీస్తాం కదా, దానికోసం అని చెప్పేసి చంక భాగం దగ్గర మనం లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ కుట్టు కోసం ఒక పాదం మందం ఇలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇక్కడ మీరు షేప్ పట్టి ఎక్కడ ఉందో కొలత అనేది తీసుకోండి. ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ప్లస్ మీ 2 మార్కింగ్ అనేది చేయండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇలా కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇలా అయితే మీకు ఇదొకటి ఇంకోటి క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నానండి. అక్క మాది పెద్ద సైజ్ బ్లౌజ్ ఉంది, మేము ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేస్తారు, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తారు, మాకు అలా వెళ్ళట్లేదు అని అంటారు. బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసిన తర్వాత ఇంకొక పేపర్ తీసుకొని ఇక్కడ మీరు ఓపెన్ సైడ్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్, అలాగే మీకు అందులోనే షేప్ పట్టీలు, ఇప్పుడు ఇక్కడ షేప్ పట్టీలు అనేవి వస్తాయండి. ఓకేనా?